హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్లను చూస్తూ ఉంటే అసలు ఈ దేశంలో మెజారిటీలు హిందువులేనా లేకపోతే హిందువులు జస్ట్ సంఖ్యలో మాత్రమే మెజారిటీలుగా ఉన్నారా అనే అనుమానం అయితే మనకు కలుగుతోంది. ఎందుకంటే ఈ దేశంలో హిందువులను తిట్టినా కూడా తిట్టిన వ్యక్తిపై ఒక కేసు సైతం నమోదు కావడం లేదు. అంతేకాకుండా అలాంటి వ్యక్తులే ఈ దేశంలో బాగా దర్జాగా తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. మన హిందువులపై గతంలో అంటే 2023 సెప్టెంబర్లో తమిళనాడులో ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే ఈ దేశంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. ఈ సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా లాంటిది. దీన్ని నిర్మూలిస్తే తప్ప ఈ దేశం బాగుపడదు అనే విధంగా ఆయన మాట్లాడారు. సో ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏదైనా అనుకోకుండా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారా అంటే ఆ తర్వాత కూడా ఆయన దీనికి వివరణ ఇచ్చిన సమయంలో నేను ఆ వ్యాఖ్యలు నిజంగానే చేశాను అండ్ నేను బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేశాను అని ఉదయనిధి స్టాలిన్ మరోసారి చెప్పకనే చెప్పారు. అంతేకాకుండా ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలించే వరకు నేను అస్సలు వెనకడుగు వేయబోను అని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తూనే వచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆయన ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ను ఆయనకు తెలిసే ఇచ్చారు అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తాజాగా మద్రాస్ హైకోర్టు దీనిపై విచారణ చేసింది. ఈ విచారణ సమయంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని మద్రాస్ హైకోర్టు సైతం ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఈ దేశంలో 80% ఆఫ్ జనాభా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే ఒక వర్గాన్ని మొత్తంగా నిర్మూలించడం కిందికే వస్తుంది. అలాంటి వాళ్ళను ఈ దేశంలో లేకుండా చేయడమో లేకపోతే వాళ్ళ ఉనికినే లేకుండా చేయడమో అనే ఉద్దేశంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా బ్లాస్ఫెమీ కిందకు వస్తుంది. సో ఇలాంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా తమిళనాడు హైకోర్టు తప్పుపడుతుంది అని హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అయితే ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు కాబట్టి అతనిపై ఎలాంటి చర్యలు మేము తీసుకోవడం లేదు అని కూడా మద్రాస్ హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. అయితే ఉదయనిధి స్టాలిన్ ఇంతగా వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఆయనపై ఒక్క కేసు కూడా ఎక్కడా నమోదు కాలేదు అంటే ఆశ్చర్యమే వేస్తుంది. జనరల్గా హిందూ సంఘాలు అండ్ బీజేపీ నేతలు దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అండ్ తమిళనాడులో సైతం దీనిపై పెద్ద ఎత్తున వివాదమే చెలరేగింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నిటిలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అంటే మనకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలగక మానదు. ఈ కేసులు ఎందుకు నమోదు కాలేదంటే హిందూ సంఘాలు నిజానికి కేసులను కట్టేందుకు ప్రయత్నాలు చేసినా కూడా తమిళనాడులో డిఎంకే ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి పోలీసులతో ఈ కేసులు ఎవరు కూడా మీరు నమోదు చేయవద్దు అని ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క కేసు సైతం నమోదు కాలేదు. దీన్ని బట్టి చూసుకుంటే ఉదయనిధి స్టాలిన్ హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా కూడా పోలీసులు కేసు కట్టలేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ దేశంలో ఎవరైనా హిందువులను కించపరిస్తే వాళ్ళకు సంబంధించిన కేసులు కూడా నమోదు కావడం లేదు, తద్వారా వాళ్ళకు శిక్షలు అనేవి పడటం లేదు. అయితే ఈ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందించారు. ఉదయనిధి ఈ విధంగా వ్యాఖ్యానించడం ద్వారా దేశంలో ఉన్న 80% ఆఫ్ హిందువులను నిర్మూలించాలి అని ఆయన భావిస్తూ ఉన్నాడు. అంటే ఈ దేశంలో హిందువులందరినీ మారణ హోమం చేసేందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని అమిత్ మాలవీయ తన ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. దీనిపై మాత్రం తమిళనాడులో కేసు అయింది. ఈ కేసు విచారణలో భాగంగానే తాజాగా మద్రాస్ హైకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. అమిత్ మాలవీయ చేసిన ఈ వ్యాఖ్యలను ఎక్కడా కూడా మేము తప్పు పట్టేందుకు ఆస్కారం లేదు. ఆయన ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను కోట్ చేస్తూ దానిని వివరించే క్రమంలోనే ఈ విధంగా రాసుకొచ్చారు. అంతే తప్ప ఆయనకు ఎలాంటి దురుద్దేశం లేదు అని సైతం మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ హిందువులు ఎక్కువగా నివాసం ఉంటున్న ఈ భారతదేశంలో హిందువులను తిట్టిన వాళ్ళు చాలా దర్జాగా బతుకుతూ ఉన్నారు. ఆయనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే ఈ తిట్టారు అని చెప్పిన వ్యక్తి అయిన అమిత్ మాలవీయపై మాత్రం ఈ తమిళనాడులో
కేసు నమోదైంది. ఆయన హైకోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత హైకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన నిర్దోషిగా ప్రూవ్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. సో ఈ దేశంలో జస్ట్ పేరుకు మాత్రమే హిందువులు మెజారిటీలే తప్ప వాళ్ళకు ఎలాంటి బలం లేదు అని ఈ ఇన్సిడెంట్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా హిందువులు మేల్కొంటారా, లేకపోతే ఇదే విధంగా ఉంచి మన భారతదేశాన్ని నాశనం చేసుకుంటారా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.